షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. జకర్యా గ్రంథం దయచేసి 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. సాతాను ఇతడు అగ్నిలో ఉండి తీసిన కొరివిలో ఉన్నాడు కనుక యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కొరుకును. యెహోవా ఆయన గద్దించునని యెహోవా దూత సాతానుతో అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయగల ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్న ప్రభా, ఎన్నికలేని ప్రభా, నీ పాదాలు అక్కడ కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కాక నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును దయచేయి. వాక్యాన్ని కాటక ప్రతి ఆటక నిశ్రములు బంధించి ప్రభా సన్నిధి మెడిగా మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. అందుకు సాతాను ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడు కనుక యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కొరుకును. యెహోవా నిన్ను గద్దించును అని యెహోవా దూత సాతానుతో ఉన్నాడు. మనం ఎవరు? అగ్నిలో నుంచి తీసిన కొరివిల వలె ఉన్నాము. సాతాను ఏముంటుంది? అర్థమైందా? 1వ వచనం చదువు, మైక్లో చదువు. మరియు యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టి సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వం నిలబడి అతడు నాకు కనపరచు. సాతాను ఇప్పుడు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. మైల వస్త్రాలతో ఉన్నాడయ్యా, పాపంలో ఉన్నాడయ్యా, రకరకాలుగా. ఈ అమ్మాయికి ప్రార్థన ఉండదు, ఓరక సాడీలు చెబుతుంటుంది. ఈ అమ్మాయి ఓరక బూతులు తిడుతుంటుంది. రకరకాలుగా వాడు ఏం చేస్తాడు? కుడిపాసన నిలబడి ఫిర్యాదు చేస్తుంటాడు. అయితే దేవుడు దూత ఏం చెప్తున్నాడు? ఇతడు అగ్నిలోంచి తీయబడ్డ కొరివలే ఉన్నాడు అని అక్కడ ఫిర్యాదు చేసి యెహోవా నిన్ను గద్దించునుగా కన్నాడు. అర్థమైందమ్మా? అందుకని తర్వాత వచనం ఉంటాడు 3వ వచనం, యెహోషువ మైల వస్త్రము ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలను తీసివేయండి అని ఆజ్ఞయించిన. అర్థమైందమ్మా? మన మైలను, మన పాపమును, మన దోషమును, మన శాపమును ఎవరు తీసేశారు? ఆయన తీసేశాడు. హల్లెలూయా. మనం రక్త మాంసము కలిగి ఉన్నాను కాబట్టి ఆయన కూడా మన కోసం చేశాడు. రక్త మాంసము కలిగి ఉన్నాడు. మన పాపములు, మన దోషములు, మన మైల బట్ట అంతా కూడా ఆయన తీసివేశాడు. ఎప్పుడు? నీవు పుట్టక మునుపు, జగతికి పునాదు వేయబడక మునుపు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడక మునుపు పాపంలో ఉన్న మనల్ని ఆయన శుద్ధి చేశాడు. ఆ సత్యాన్ని గ్రహించాల. సాతాను ఇప్పుడు కూడా ఫిర్యాదు చేస్తుంటాడు. దేవుడు మన పక్షమున ఉంటాడు, మన పక్షమున వహిస్తాడు అని మనం తెలుసుకోవాలా. తర్వాత వచనం 4, దూత పిలిచి అర్థమైందా? మన మైల బట్టలు తీసివేయండి, నేను ఈ దోషమును నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను. హల్లెలూయా. మాట అర్థమైనప్పుడు హల్లెలూయా చెబితే సంతోషిస్తాడు దేవుడు, నేను కాదు. ప్రశస్తమైన వస్త్రాలు మీకు తెలుసా? గలతీ 3:20 క్రీస్తును బాప్తిసం ముందు అంటే నీటిలో మునిగి నువ్వు లేచినప్పుడు క్రీస్తును ధరించుకున్నావని అక్కడ ఉంది. అర్థమైందా? గలతీ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన నిన్ను గుడారం వల్ల నిన్ను ఆవరించున్నాడు.
సాతాను ఎప్పుడు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అయినా కూడా వాడి మాట నమ్ముతావా, యెహోవా దూత మాట నమ్ముతావా? యెహోవా వచ్చింది ఎందుకు? నిన్ను రక్షించడానికే. నిన్ను అణిసివేసిన వారికి, నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను బలాత్కారం చేసిన వారికి ఆ విధంగా ఆయన చెయ్యి ఆడిస్తేనంట వాళ్ళు నీకు దాసులు అయిపోతారని వాక్యంలో రాయబడింది. ఇదే అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో 8వ వచనం, సైన్యములకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడుని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని మిమ్మల్ని దోచుకుని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపించాడు. మిమ్మల్ని దోచుకుంటారు చూడు, అన్ని జనులు అన్యాయం చేస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి నన్ను పంపించాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకి దోపుడు సొమ్మవుతారు. హల్లెలూయా. అర్థమైందా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అప్పుడు సైన్యములకు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారని చెప్పి ఇక్కడ సీయోను గురించి స్పష్టంగా చెప్తున్నాడు. అర్థమైందా? మన పక్షమున దేవుడు ఆయన నిలిచేవాడు. సాతాను ఇప్పుడు కూడా ఏం చేస్తాడు? ఫిర్యాదు చేస్తాడు. మన అపవిత్రత, మన మైల బట్ల అన్నీ కూడా తీసివేసిన దేవుడు. ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుడు గొర్రె పిల్ల. అమ్మా ఎవరో ఎక్కడ ఉందా భాషను? నాకు తెలుసు. యోహాను సువార్త 1:29. రాగా లోక పాపములన్నీ ఎవరి మీద పడ్డాయి? ఇప్పుడు నిన్ను అగ్నిలాగా నిన్ను ఆయన చేశాడు. ఇంకా ఈ సర్వలోకములన్నీ కూడా శాంతికరం ఎవరు? 1 యోహాను 2:2 రాయబడింది, సర్వలోకానికైనా శాంతికరం. ఆయనే శాంతి, ఆయనే నీ పరిహారి, ఆయనే నీకు ప్రాయశ్చిత్తం చెల్లించేవాడు, ఇంకెవ్వరు లేరు. మన పాపం మాత్రమే కాక సర్వలోకమునకు ఆయన శాంతికరమైనాడు. మనం తెలుసుకోవాల్సింది అదే. కనుక యేసు ప్రభు నీ పక్షమున ఉన్నాడు. సాతాను రకరకాలుగా నీకు సమస్యలు కలగజేస్తాడు. యేసు ప్రభు నీకు మేలు చేసేవాడు కానీ కీడు ఎంత మాత్రము చేయడు. ఇప్పుడు మనం ప్రార్థన చేయలా, మనం ఆరాధన చేసామంతే. ప్రార్థన అనేది నీవు ఇంటికి పోయిన తర్వాత నీ తలుపేసుకుని చేస్తే అది ప్రార్థన అంటారు. అమ్మ అర్థమైందమ్మా? మనం ఆరాధన చేసాం, తలాగ పాట పాడాము, చక్కగా మనం ప్రార్థన చేయడానికి సమయం ఏడాదవుతుంది మనకి ఆరాధన. కనుక ఇంటికి పోయిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తలుపు వేసుకొని రహస్యముందు చూసు తండ్రికి చేయమన్నాడు. హల్లెలూయా. నీవు దానం ఇచ్చేటప్పుడు కుడి చేతి చేసేది ఎడమ చేతికి తెలియకుండా చేయమన్నాడు. యేసు ప్రభు కొన్ని చెప్పాడు కానీ మనం వాటిని మనం పాటించట్లా. పగట విందు కానీ రాత్రి విందు కానీ చేసేటప్పుడు నీకు పెట్టలేని వారికి పెట్టమన్నాడు. అది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? నువ్వు నన్ను పిలిచావు, నేను నిన్ను పిలిచాను, నాకు పెట్టావు, నేను పెట్టావు, అది కాదు. అందుకని యేసు ప్రభు ఆలోచన వేరు, మన ఆలోచనలు వేరు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, మన ప్రశస్తమైన వస్త్రం తెలుసుకొని, మన సబ్జెక్ట్ అది కాదు కానీ, కాబట్టి అతను 6వ వచనం ఏమన్నాడు? అప్పుడు యెహోవా దూత యెహోషువను ఇలాగా సెలవిచ్చును, సైన్యములకు బదులు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగిచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకునేడలా నీవు నా మందిరములో అధికారివై నా ఆభరణను కాపాడబోదునని, మరి ఆయన ఇక్కడికి నిన్ను నిలిపి వారికి కలిగినట్లు నా సన్నిధిలో నిలుసు భాగ్యము నీకు ఇస్తా అంటాడు. అంటే నేను నీకు అప్పచెప్పిన దాన్ని నువ్వు అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? 2 తిమోతి 1:14 నేను నీకు అప్పచెప్పిన దాన్ని ఏమంటాడు? ఏం అప్పచెప్పాడు నీకు? 2 తిమోతి 1:14 నీకు అప్పగించబడిన మంచి పదార్థము అది ఏం కాపాడుకోవాలి నువ్వు? అది కాపాడుకోవాలా. యేసుప్రభు ఉన్నాడు, నక్కలకు బొరియలుండి ఆకాశ పక్షులు గూడులుండి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి తావు లేదు. అది నువ్వు కాపాడుకోవాల్సింది. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నీకు జీవం ఇస్తుంది. భక్తులు ఎందుకన్నారు? వెండి బంగారముల కన్నా నీ వాక్యం నాకెంతో ప్రియమైనది, నా సొంత అభిప్రాయం కన్నా నీ ఉపదేశం నాకెంతో విలువైంది అన్నాడు. ఎందుకన్నారు వాళ్ళు? అది మనం కాపాడుకోవాలా. కానీ మనం ఏం కాపాడుకుంటున్నామో?
భౌతికంగా ఉండే వాటిని కాపాడుకున్న మంచిదే, అవి కూడా కాపాడుకోవాలా, పారేసుకోమని కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం కాపాడుకోవాలా? దేవుడికి అప్పచెప్పిన దాన్ని కాపాడుకో. ఇక్కడ ఇక్కడ ఏమంటాడు జకరియా గ్రంథంలో, కాపాడుకు నీ మరియు ఇక్కడ నీవు నిల్చుండే వారికి కలిగినట్టు నా సన్నిధిలో నిలుచు భాగ్యం నీకు ఇస్తాను. అంటే ఆయన ఎక్కడుంటాడు? నక్కలకు బరియలుండి, ఆకాశ పక్షులు గూడులుండి, మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి తావలేదు, మీలో నా వాక్యానికి తావు లేదు అని చెప్పి అన్నాడు. నేను వెళ్ళిపోతాను, నేనుండు స్థలానికి మీరు రారు అంటే ఎక్కడికి పోతావు ప్రభా అని ప్రశ్నించాడు అనేకులు. అది మీకు ఇప్పుడు తెలియదు అంటాడు. కాబట్టి నా వాక్యం, ఆయన వాక్యం మనం హృదయంలో దాచుకోవాలా, అది సమృద్ధిగా ఉండాలని మనం తెలుసుకోవాలా. ఎందుకంటే వాక్యమైన దేవుడు, ఆయన తండ్రి ఆత్మ మృతుల్లోంచి ఆయన లేపినని మనం చూస్తాం రోమాపత్రిక 6వ అధ్యాయంలో. అయితే మనల్ని కూడా లేపాలంటే యేసు ప్రభు మన హృదయంలో నివాసం చేయాలి. ఎక్కడమ్మా? ఆయన మన హృదయంలో నివాసం చేయాలి. అయితే వస్త్రాన్ని గురించి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ మన వస్త్రాలు, మన మైల బట్టలన్నీ కూడా తీసివేసాడు. అయితే ఇక్కడ అన్యజనుల గురించి ప్రత్యేకంగా ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా స్పష్టంగా చెప్తున్నాడు. వాడు తప్పిపోయిన కుమారుడు, నువ్వెవరివి? కుమారుడివి, కుమార్తెవి. కనుక మరి తప్పిపోయిన కుమారుడిని ఎట్లా ఆయన ఆహ్వానిస్తున్నాడు ఒక్కసారి మీరు గమనించాల. వారు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నావు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడిని కానంటే, తప్పిపోయిన కుమారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాడు. అర్థమైందమ్మా? దావీదు ఏం చేసినాడు? తండ్రి నీకు విరోధంగా పాపం చేశాడు. అంటే భౌతికంగా చేసిన పాపము నీకు విరోధంగా నేను 51 కీర్తనలో ఉంటుంది మనకు, నీకు విరోధంగా పాపం చేయను. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు? పరలోకానికిను నీకు విరోధంగా నేను పాపం, అంటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను ప్రభా, ఈ లోకాశల్లో పడి నేను వెళ్ళిపోయాను అని చెప్పి తనకి కలిగిందంతా కూడా దూర ప్రయాణం తీసుకెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఆహారం లేదు, తినటానికి ఆహారం లేదు. ఆహారం నేనే జీవాహారం, నన్ను తినివాడు నా మూలంగా బ్రతుకును. ఆహారం లేదు. ఏం చేస్తాడు? ఆకలి తట్టుకోలేక ఇప్పుడు మనం ప్రార్థన అయిపోయినాక ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తామమ్మా? ఆహారం తింటాం లేదా? భౌతిక మనిషికి తినాలి ఆహారం, శరీరానికి ఆహారం అవసరం. కానీ ఆత్మకి ఏది అవసరం? జీవాహారం. ఆహారం లేకపోతే పందుల దగ్గర పుట్టు తినటానికి వెళ్ళాడు, కానీ అవి కూడా ఛాన్స్ దొరకలా. నా తండ్రి ఇంట అనేకమైన ఆహారం దొరుకుతుంది, నేనెందుకు ఇక్కడ పస్తులున్నానని చెప్పి బుద్ధి వచ్చిన తర్వాత అతను మనలో, అంటే తండ్రికి తెలుసు వీడు ఎప్పుడైనా మన దగ్గరికి వస్తాడని, అందుకని తండ్రి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఇక్కడ 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించి వీటికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగురి. అర్థమైందా? పాత నిబంధనలో అమ్మ మోషే దేవుడు ఏమన్నాడు? చెప్పులు విప్పు అన్నాడు. ఇక్కడేమన్నాడు? చెప్పులు తొడుక్కో అన్నాడు. అర్థమైందా? మన వాళ్ళకి అది కూడా తెలియదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తెలియదు. కొన్ని ప్రాంతాల్లో బూట్లు వేసుకొని వాక్యం చెప్తారు. అప్పుడు యేసు ప్రభువు బయట ఉన్నాడు, అంటే ఆయన అగ్ని బయట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు. మనం అది గ్రహించాలి. మీరు గ్రహించడానికి వివరం చెప్తున్నాను తెలియదు. మరి ఏదో పాపం చేశారని కాదు, కానీ వాస్తవానికి అర్థం చేసుకోవాలా. అందుకని ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చి మనకి విమోచన ఇచ్చాడు. బయటున్న ఆడవాళ్ళు మనం ముట్టకూడదు. పాత నిబంధనలు. యేసు ప్రభుని ఎవరు ముట్టారు? రక్తస్రావం గల స్త్రీ ముట్టిందా లేదా? పస్కా పండుగ అంటే ఏమిటి? పాత నిబంధనలు పస్కా పండుగ అంటే ఏమిటో, గొర్రె పిల్లని వధించి దాని మాంసం కాల్చుకొని తినాలా, చేదు కూరలతో తినాలా, అది పస్కా పండుగ అంటారు. యేసు ప్రభు ఇప్పుడు మనలో ఉన్న ఆయనే బలైపోయి ఆయన శరీరాన్ని, ఈ ప్రార్థన రేపు ఆదివారం జరగబోయేది అంటే ఆ రొట్టెని, ప్రభా నీ శరీరానికి మార్చు ప్రభా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆయన శరీరంగా మారు. ద్రాక్ష రసాన్ని నీ రక్తంగా మార్చు ప్రభా అంటే ఏమిది? అది రక్తం అయిపోద్ది. అట్లాగనే
విశ్వాసంతో ప్రార్థన, అది విశ్వాసం ద్వారా యేసుప్రభు శరీరమైంది, విశ్వాసం ద్వారా ద్రాక్షరసం యేసుప్రభు రక్తమైంది. అలా నువ్వు భావించాలా. నీ విశ్వాసంతోనే నువ్వు ఏది చేసినా ప్రార్థన చేసుకుని భుజిస్తే అది అపవిత్రమైంది కాదని 1 తిమోతి 4:4 రాయబడింది. చదువుకొని మీరు అంటే మీకు జ్ఞానం రావడానికి చెప్తున్నాను అనమాట. నాకు తెలుసు, కానీ మీకు తెలుసుకోవడానికి. అపవిత్రత అనేది యేసుప్రభు నీలో ఉన్నప్పుడు ఇంకా అపవిత్రత ఎక్కడ ఉన్నది? ఒకసారి ఆలోచించు. దాగోను గుడిలో దేవుడు మందసం పెడితే దాగోను ముక్కలైపోయింది కదా. ఇక యేసుప్రభు నీలో ఉన్నప్పుడు మరి దేనికైనా భయపడవచ్చా? ఒకసారి నువ్వు ఆలోచించు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారికే గొప్పవాడని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ ఎక్కడో ఏదో కొంచెం డౌట్ ఏర్పడుతుంది. అట్లా మనం ఉండకూడదు. అందుకని ఇప్పుడు వాస్తవానికి తండ్రి లెక్క ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఏమనాలా? గెట్ అవుట్ నా ఇంట్లోంచి అనాలా. కానీ ఇక్కడ ఏం చేసావు? తండ్రి ఆయన కుమారుడండి, చిన్న కుమారుడు సాదృశ్యం ఎవరు? మనమే. చిన్న కుమారుడు అయితే తండ్రి వదిలిపెట్టాడా? లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతడు సంతోషించారు. అర్థమైందా? దేవుడు సన్నిధికి వస్తే తప్పిపోయిన వాళ్ళు దేవుడు పట్టుకుంటాడు, చనిపోయిన వారు బ్రతికి. ఇంతకుముందు మనం చనిపోయినాము, ఇప్పుడు మనం బ్రతకటానికి ఏం చేశాడు? మనం అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారే ఉండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి తన ప్రేమను మన పట్ల వెళ్ళడం, చచ్చిపోయిన మనల్ని బ్రతికించాడు. ఇప్పుడు మనం బ్రతికున్నాం. ఎట్లా? భౌతికంగా బ్రతికున్నాము, చనిపోయినా కూడా అక్కడ బ్రతుకుతాడు. నేనే పునరుద్ధానమును జీవమునైనాడు. నా యందు విశ్వాసించువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసించుడు వాడికి ఇంకా మరణము లేదు. అది స్పష్టంగా యేసుప్రభు చెప్పింది. ఇప్పుడు మనం బ్రతికున్నవారు కాబట్టి బ్రతకాలంటే ఏం చేయాలా? దేవుడి దగ్గరికి రావాలా ప్రతి ఒక్కడు కూడా. అప్పుడు అతని పిలిచి ఏమంటాడు చూడమ్మా, వచ్చు పిలిచి అడగగా అతను ఎద్దుకి వచ్చినందుకు ఇందు చేస్తున్నాడా అని చెప్పి పెద్ద అని చెప్పాడు. వాస్తవానికి అది ఇందుంటే సరే, అది వేరే విషయం. కానీ తప్పిపోయిన కుమారుడు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, తండ్రి కొవ్విన దూడను వధించి ఆయన సంతోషించాడు. ఎందుకంటే ప్రశస్తమైన వస్త్రాన్ని కట్టాడు, మెడలో చైన్ వేసాడు, తర్వాత చేతికి ఉంగరం పెట్టాడా లేదా? అక్కడ మీకు అర్థం చేసుకోండి. చేతికి ఉంగరం వచ్చింది అధికారానికి, మెడలో చైన్ అంటే కళలు, దర్శనాలకి, ఆ తర్వాత ప్రశస్తమైన వస్త్రము దేవుడు మనకు సహాయం చేశాడు. అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే అది ప్రతిఫలము అని మనం తెలుసుకోవాలా. కనుక యెహోషువ, ప్రధాన యాజకుని యెహోషువని అతను మైల వస్త్రాలు, సాతానుడేమో ఇతను మైలంగా ఉన్నాడని చెప్పి అంటున్నాడు. సాతాను గద్దించి ఆయన పోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇతను మైల వస్త్రాలు తీసివేయండి, ఇతనికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టమన్నాడు. అట్లాగనే సాతాను రకరకాలుగా ఫిర్యాదు చేస్తుంటాడు. ఈ లోకంలోనే మనం ఉన్నాం, ఈ సముద్రం అనే లోకంలో మనం ఉన్నాం, కనుక ఈ అరణ్యం అనే లోకంలో మనం ఉన్నాం. అనేక రకాలుగా వాడు మనల్ని విభజించి పాలిస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఎవరి మాట నమ్మాలంటే ఇదిగో దేవుడి మాట నమ్మాలా. ప్రార్థన ఒకటే కాదు, మనం వాక్యం కూడా మనం అర్థం చేసుకోవాలా. వాక్యం అర్థం కాకపోతే నీకు అంతా శూన్యం. సాతానికి 40 దినాలు ఉపవాసం ఉండి యేసు ప్రభు వస్తే ఎవరు ఎదురు వచ్చారమ్మా? దండలు తీసుకొని ఎవరన్నా చప్పట్లు కొట్టారా? ఎవరు ఎదురు వచ్చారు? గుర్తుపెట్టుకో, వాడు దాంతోనే శోధిస్తాడు. దేవుడు వాక్యమైనడు కాబట్టి దేవుడు వాక్యంతోనే సమాధానం చెప్పాడు. కాబట్టి వాక్యం మనం చాలా గ్రహింపు అనేది చాలా అవసరమని మనం తెలుసుకోవాలా. అయితే చివరిగా ఒక మాట చెప్తున్నాడు 3వ వచనంగా మనకి ప్రకటన గ్రంథంలో చూడండి 19:8 వచనంలో, ఇది నెరవేర్చబడిన గ్రంథము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇది చేసి తీరాలా. ఆయన ఎదుటి నిలబడ్డప్పుడు 8వ వచనం, ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను, నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడినవు, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. నీతి క్రియలు అంటే ఏమిటో ఇప్పుడు అది కూడా అర్థం కావాలిగా. ఎవరికైనా దానం చేయటం, ఆహారం పెట్టడము మంచిదే, వస్త్రాలు పంచడము మంచిదే. నీతి క్రియలు వాటి కోసం కూడా యేసుప్రభు ప్రాణం పెట్టాడు. మరి తీతు 2:14 చదవండి. తీతు 2:14 ఏముంది? సమస్త దుష్టత నుంచి
సమస్త దుర్నీతి నుంచి మనం విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల తన ప్రజల కోసము తను అర్పించుకున్నాడంట. సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల వారికి తన కోసమే పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని హల్లెలూయ. సత్క్రియలందు ఆసక్తి గల కోసం ఆయన చేశాడు, తన ప్రాణం పెట్టాడు. అయితే మనకి FC 2:9 ఏమని రాయబడింది? సత్క్రియలందు ఆసక్తిగా చేయటానికే ఆయన చేతి పని ఉన్నాను అంతే. నువ్వు ఆయన నేను చేశాడు. 2:9-10 అనుకుంటా చూడండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలందు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేతి పని ఉన్నాం. ఇవి మంచివి. తీతు పత్రిక 3:8 ఇవి మంచివి, ప్రయోజనకరమైనవి అని పౌలు తీతుకి చెప్తున్నాడు. 3:8 దేవుడు యందు విశ్వాసం ఉంచువాడు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు నీవి సంగతులను చూసి దృఢముగా చెప్పాలి. ఇవి మంచి ప్రయోజనకరమైనది. హల్లెలూయా. అర్థం చేసుకోండి. అంటే అందరూ చేయాల సత్క్రియలు, కానీ సత్క్రియ చేయటం అంటే దాన ధర్మం చేయటం కాదు. అంటే యేసు ప్రభులో లేని వారు చాలామంది దాన ధర్మం చేస్తున్నారుగా, వాళ్ళకేమైనా ప్రతిఫలం ఉందా? లేదు. కానీ సత్క్రియలో ఇంకొక భాగం ఉంది. ఫిలిప్పి 1:3 ఏంటంటే సువార్త ప్రకటించడం కూడా సత్క్రియే. అవునా? మీరు మొదటి దినం నుంచి ఇదివరకు కూడా ఈ విషయంలో నాకు సహాయం చేశారని చెప్పి ఏమన్నాడు అపోస్తలుడు పౌలు ఫిలిప్పి మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారునుగా చూసి. అర్థమైంది? ఎక్కడికి ఉన్నాడు? నీలో ఈ సత్క్రియ ఆరంభించాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా సత్క్రియ అంటే ఏంటో? సువార్త ప్రకటించడము అంటే ప్రభువుకు మంచి మాటలు అంటే ఇతరులకు చెప్పాలా. కొంతమంది శ్రమల్లో బాధలు ఉన్నవారు, వారు ఎక్కడికి పోవాలో తెలియదు. అలాంటి వారికి మనం ప్రభుని గురించి ఇక్కడికి వస్తే దేవుడు సహాయం చేస్తాడని చెప్పాలా. అది దాంట్లో కూడా సువార్త ప్రకటించే విషయంలో మన వంతు సహాయం మనము చేయాలా. అది తర్వాత. అయితే ఈ ప్రకటన గ్రంథములో దేని గురించి స్పష్టంగా చెప్తున్నాడు? 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలములను శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును పోలిని ఒక స్వరము సర్వాధికారి ప్రభువుడు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించండి. గొర్రెపిల్ల వివాహం మహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచున్నట్టుగా. అంటే గొర్రె పిల్ల వివాహంలో అంటే ఆయన భార్య ఎవరు? సార్వత్ర సంఘమంతా కూడా ఆయన భార్య. తర్వాత ఇప్పుడు 9వ వచనం కూడా ఆమె ధరించుకుడు ప్రకాశములను నిర్మలములైన సన్నప నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అర్థమైందమ్మా? యాకోబు కూడా అదే అంటాడు, క్రియ లేకుండా విశ్వాసం ఉండి ఉపయోగం. మన విశ్వాసం గురించి విన్నాము. విశ్వాసం తగిన క్రియ ఉందా? అబ్రహాం ఎందుకు తన విశ్వాసంలో పరిపూర్ణ అంటే దేవుడు అడిగింది ఇచ్చేసాడు. ఏమడిగాడు దేవుడు? నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని నాకు బలిగా ఇమ్మన్నాడు. అందుకని ఈ పరిశుద్ధ నీతి క్రియలని చెప్పిన తర్వాత అక్కడ ఏమన్నాడు తర్వాత మళ్ళా? మరియు గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయబమును. మరి ఈ మాటలు దేవుడి యథార్థమైన మాటలు నాతో చెప్పిన అందుకు నమస్కారం చేటికి అతని పాదం ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోని యేసును గురించి సాక్ష్యం చెప్పుటకు నీ సహోదరులతోనూ సహదాసుడిని దేవునికి నమస్కారం చేయాలన్నాడు. హల్లెలూయా. పరలోకంలో జరుగుతున్న తంతు మనం వింటున్నాం. అప్పుడు భూమి మీద జరిగేది కాదు.
అంటే దేవుడికి ఒక్కడికే సృష్టిలో ప్రతిదీ కూడా ఆయనకి ఏం చేయాలమ్మా? నమస్కారం చేయాలా. ఆయన గురించి నీవు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు దాచుకోకూడదు, హృదయపూర్వకంగా చెప్పాలా. ఒకవేళ ఇక్కడ సిగ్గుపడితే రేపొద్దున యేసయ్య మీరెవరో నాకు తెలియదు అంటాడు, సిగ్గుపడతాడు. ధైర్యంగా చెప్పాలా. యేసు ప్రభువు సువార్త ధైర్యంగా చెప్పాలా. అదే యోహాను అంటాడు, మారు మనసు అంటే ఏమిటంటే నీకు ఒకటి కలిగి ఉంటే లేనోడికి ఒకటి ఇవ్వమంటాడు. అదే కదా. మరి అధికారులు వచ్చి మేమేం చేయాలంటే నీకు వచ్చిన జీతంతో నువ్వు తృప్తిపడు చాలు, అక్రమంగా అన్యాయంగా సంపాదించుద్దు అంటాడు. యోహాను మారు మనసు గురించి స్పష్టంగా చెప్పాడు. జక్కయ్య యేసు ప్రభు తన ఇంట్లోకి రావడంతో ఏం చేశాడమ్మా? నేను ఎవరి దగ్గర అయితే కొంత తీసుకున్నాను వారికి 4, నా ఆస్తిలో సగభాగం ఇస్తాను. చాలా ఉన్నాయి మాటలు. కాబట్టి సత్క్రియలు అనేది అనేక రకాలుగా మనం చేయొచ్చు. యేసు ప్రభు చెప్పాడు, నాకు ఆకలి అయితే అన్నం పెట్టారు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, మరి బాగా లేకపోతే పరామర్శించడానికి వచ్చారు, తర్వాత చెరసాల ఉండి చూడటానికి వచ్చారు అని. చేసిన వారు ఏమన్నారు? ఇవి మేము ఎప్పుడు చేసాం ప్రభా అంటే, వారు చేయని వారు అన్నారు, నువ్వు మాకు కనపడితే చేసేవాడు కదన్నారు. అది కాదు లెక్క ప్రకారం. అక్కడ ఏమంటే నీతిమంతులు అంటే గొర్రెపిల్ల అంటే దేవుడి రాజ్యంలో ప్రవేశించేవారు చేస్తారు. కుడి ఎడమల ఆవరించి ఆయన ఉచిత కృపచేత గ్రహించిన వారే చేస్తారు. గ్రహించకపోతే మనమే మోసం చేసుకున్నట్టని మనం తెలుసుకొని, మనకంటే పూర్వీకులైన భక్తులు ఈ ప్రపంచానికి సువార్త అందించారంటే వారు మిషనరీలుగా వచ్చారు, వాళ్ళు చదువులు అందించారు, వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థను అందించారు, వాళ్ళు ఎన్నో సత్కారాలు జరిగించారు. మన మూఢనమ్మకాలన్నీ వాళ్ళు తీసివేశారు. మూఢనమ్మకాలు ఎందుకు మీకు తెలుసా? అంటే భర్త చనిపోతే భార్యని కూడా చితిమండలు వేసి తగలబెట్టాలి, అర్థమైందా? ఇట్లా రకరకాలుగా ఎన్నో మన భారతదేశంలో మూఢనమ్మకాలు. అయితే బైబులే మనకి పరిమాణమని భక్తులని వాళ్ళు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం అనేది దేవుడి మాటలు ఒకటే చెప్పడమే కాదు, ఆకలైనడికి మనం ఏం చేయాలా? కాస్త ఆహారం పెట్టగలిగి ఉండాలి. అది సువార్త అంటే. అంతేకాని ఆహారం అని యేసుప్రభు చెప్పాడు, నా బిడ్డలు 3 దినాలు ఉపవాసం ఉన్నారు, వారు మూర్ఛతో ఇంటికి పోతే పడిపోతారు, కాబట్టి వాళ్ళకి మీరే ఆహారం ఏడబెట్టాం ప్రభా. అరణ్యంలో ఆహారం ఏడబెట్టామంటే ఆయన తెలుసు ఏం చేయాలో. ఒక చిన్న పిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభా అంటే ఆయన చేతిలో పెట్టాడు. ఏమైనా 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు ఎంతమంది తెలియదు, దాదాపు 20 మంది తృప్తిగా తినిన తర్వాత 12 గంపలు ఎత్తారంట. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాల్సింది. అదేనా ఉపవాస ప్రార్థన. 3 దినాలు ఉపవాసం ఉండాలన్నమాట. ఇంకా మనకు 3 దినాలు రాలేదు కదా, రేపు కూడా ఉపవాసం ప్రార్థన ఉండండి. తర్వాత నాకు తెలిసిన సత్యం ఏంటంటే, మీరు ఇంటికి పోయిన తర్వాత గబగబా శుభ్రంగా ముద్ద తిని చక్కగా పడుకొని నిద్రపోతారు సహజంగా. ఎవరైనా సహజంగా శరీరం దంచుకో. కానీ ఇంటికి పోయిన తర్వాత కూడా చింతుంటే ప్రార్థన చేయి. ఒక అరగంట చింతుంటే ఏ విషయంలో చింతపడుతున్నావు ఒక అరగంట ప్రార్థన చేయి. ఏమి లేదు, నువ్వు ఏది అనుకుంటే అది జరిగిద్ది. ఆకలి అవుతుందంటే ఆకలి అయింది, ఆకలి కాలేదనుకుంటే ఆకలి కాదు. నువ్వు ఉండగలుగుంటే ఉండగలవు, నేను ఉండలేనంటే నేను ఎవరు ఆపలేడు దానికి. అంతే, అన్నీ నీలోనే ఉత్పత్తి అవుతాయి. కాబట్టి దాని గురించి ఆసక్తిగా, ఇప్పుడు ఇందాక సిస్టర్ గారు చెప్పారు, మీకు ఏమి కావాలనో దాన్ని పేపర్ మీద రాసుకొని ప్రయత్నించమనంటే రాసుకో, నీ సమస్య రాసుకో, తన మీద చేయబెట్టి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. వచ్చి సాక్ష్యం చెబుతూ కానీ అప్పుడు దేవుడు నామానికి మహిమ. ప్రార్థించటం మన వంచు, కార్యం చేయటము ఆయన వంచు. నిద్రించడం మన వంతు అయితే కుదరదు. నిద్రిస్తే కుదరదు అనమాట. జీవితంలో సగకాలము నిద్రకే సరిపోయా, మిగిలిన సగకాలము చిత్తశుద్ధి లేకపోయా. అట్లా కొంత భక్తుడు పాట పాడాడు, జీవితంలో సగకాలం మనం నిద్రపోవాలా కాబట్టి. కానీ సమస్య ఏంటంటే, సమస్య పెద్దది, ప్రార్థన చాలా చిన్నది. ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత, ఆలయ ప్రతిష్ట అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, బండి తీస్తుంది, మామూలుగా వచ్చేస్తుంది అనమాట, ట్రైన్కి వచ్చేస్తుంది. ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే. కానీ అట్లా కాకుండా ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన వ్యర్థము చెయ్యడు. ఇక్కడ ఒకవేళ నీకు బహుమానం అయిపోయినా పరలోక రాజ్యంలో నీ బహుమానం ఉంటుంది. ప్రభునందు ఆయన ప్రయాసము వ్యర్థం కాదు. హల్లెలూయా. ఆ విధంగా ఉంటూ ప్రభులో ముందు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ సింగల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, దయ, వాసులు ప్రభా. సాతానుడు ఎప్పుడు కూడా తండ్రి అయ్యా నీ బిడ్డల మీద తండ్రి వాడు నాయన రకరకాలుగా తండ్రి మహిళా వస్త్రాలతో ఫిర్యాదు చేస్తున్నాడు ప్రభా. అయితే నువ్వు అగ్నిలోంచి తీపడిన కొరిములే ఉన్నాడని చెప్పి నేను తండ్రి వాడిని గద్దించిన ప్రభా. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళా వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు
వస్త్రాలు ధరింపజేసినావు ప్రభా. నా సన్నిధిలో నీవు నమ్మకంగా ఉండమని చెప్పినావు ప్రభా. ఆ విధంగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేసి సహాయం చేయండి. అట్లాగే ప్రభు తండ్రి అయ్యా తప్పిపోయిన కుమారుడు తండ్రి అయ్యా పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి వేడుకున్నప్పుడు తండ్రి దగ్గర నైనా మళ్ళీ పెళ్ళి మెడ మీద పెట్టుకుని ముద్దు పెట్టుకుని ప్రభు తండ్రి అయ్యా ఇతను నా కుమారుడు నైనా చనిపోయి బ్రతికాడు తండ్రి, తప్పిపోయి దొరికాడు ప్రభా. ఇతనికి మా ఆ వ్యర్థమైన వస్త్రాలు తీసివేసి నేను ప్రశస్తమైన వస్త్రం తొడిగి చేతికి ఉంగరం పెట్టి నైనా మెళ్ళలో చేయనేసి నైనా అయా కొవ్విని దూడ వధించి నైనా నేను విందు చేసిన వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు ప్రభా. అట్లాగే తండ్రి మేము నీతి క్రియలు మేము చూస్తున్నాం ప్రభా తండ్రి. పరలోక రాజ్యంలో తండ్రి అయ్యా ఎవరికైతేనైనా అయ్యా తన పెళ్లికి విందుకునైనా తండ్రి సిద్ధపడతారా ప్రభా, గొర్రె పిల్ల విందుకునైనా తండ్రి ఎవరైతే సిద్ధపడతారు తండ్రి వారికినైనా తండ్రి సత్క్రియలు తండ్రి వారు నీతి క్రియలైనా ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వబడని మేము చూస్తున్నాం ప్రభా. ఆ వస్త్రాల గురించి మేము కూడా యోచన చేసినైనా మేము భూమి మీద బ్రతికున్నప్పుడు తండ్రి అలాంటి కార్యాలు జరిగించి నీ నామానికి మహిమకరంగా నీ దగ్గర ప్రతిఫలం పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క వీటికి మేము కలిగి ఉందుముగాక. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని సత్క్రియ చేయడానికి నీ ప్రాణం పెట్టినావు తండ్రి, సత్క్రియ చేయడానికి నువ్వు రక్షణ ఇచ్చినావు ప్రభా. ఇవి మంచివి మనుషులకి ప్రయోజనకరమైనవి కూడా నువ్వు స్పష్టంగా చెప్పినావు ప్రభా. ఆ విధంగా చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచే ప్రభా. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మనసును దయచేనైనా నువ్వు మాకు అప్పచెప్పిన తండ్రి మేము జాగ్రత్తగా కాపాడుకొని భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.